పిల్లల్ని పెంచడం అనే మాట వింటేనే భయం వేస్తుంది ఇప్పుడున్న పేరెంట్స్కి. పిల్లల విషయానికి వస్తే ప్లానింగ్ ఏం లేకుండానే అయిపోతుంది. సో పిల్లల్ని ప్లాన్ ప్రకారం కనాలా? భూమి మీద నువ్వే కంటున్నావా? ప్రపంచంలో చాలా మంది కన్నారు. మా మమ్మీ కన్నది, మీ మమ్మీ కన్నది, నువ్వేంటి కొత్తగా? బేబీ పుట్టాక చాలామంది బేబీనే చూస్తారు తప్ప ఫస్ట్ ఎలా ఉంది ఏంటి అని తన మదర్ హెల్త్ కండిషన్ చూసే వాళ్ళు చాలా తక్కువ. యాక్చువల్గా హస్బెండ్ ఒక ప్రెగ్నెంట్ లేడీతో ఎలా ఉండాలి? పెళ్ళికి ముందు ఒక అబ్బాయి అమ్మాయి రిలేషన్షిప్లో ఉన్నా సరే ఓన్లీ మన పాజిటివ్ సైడే కనిపిస్తాయి. వన్స్ పెళ్ళైన తర్వాత సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అనేది మనకు కనిపిస్తుంది. అయితే చాలామంది అంటారు లవ్ ఉంది కానీ పదాకా చెప్పాలా? చెప్పను నేను, ఐ విల్ షో ఇట్ త్రూ యాక్షన్స్ అంటారు. కానీ చెప్పడం అనేది కొంతమందికి చాలా ఇష్టమైన లవ్ లాంగ్వేజ్. కొందరికి ఫిజికల్లీ టచ్ చేస్తూ ఉంటే తన లవ్ని ఫీల్ అవుతారు. కొంతమందికి ఐ లవ్ యూ చెప్తూ ఉండాలి. అలా మీ లవ్ లాంగ్వేజ్ ఏంటి ఇద్దరికి తెలిసి ఉండాలి. హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ అచీవర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఎస్, ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్న వన్ ఆఫ్ ద డిఫికల్ట్ ఛాలెంజింగ్ టాస్క్ ఏంటి అంటే పేరెంటింగ్. అసలు పిల్లల్ని ఎలా పెంచాలి అండ్ మనము ఎప్పుడు రెడీగా ఉండాలి టు బికమ్ పేరెంట్స్, అండ్ ఫాదర్హుడ్ మదర్హుడ్ ఎలా ఎంజాయ్ చేయాలి, స్ట్రెస్ ఫ్రీ చైల్డ్హుడ్ని పిల్లలకి ఎలా అందించాలి, ఇటువంటి బోల్డ్ అనే విషయాలు ఈ పాడ్కాస్ట్లో చర్చించడం జరిగింది. అండ్ చాలా బ్యూటిఫుల్గా అమేజింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు పేరెంటింగ్ కోచ్ సౌజన్య గారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని క్వశ్చన్స్ తనకి షూట్అవుట్ చేద్దాం. హలో సౌజన్య గారు. హలో అండి. సో ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో పిల్లల్ని పెంచడం అనే మాట వింటేనే భయం వేస్తుంది ఇప్పుడున్న పేరెంట్స్కి, ఎస్పెషలీ జెన్జీ కిడ్స్, రైట్? నిజంగా అంత కష్టమా పేరెంటింగ్ అంటే? చూడండి, మనం ఒక డాక్టర్ అవ్వాలంటే ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏం చదవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి తెలుసు. ఇంజనీరింగ్ అవ్వాలంటే తెలుసు. ప్రపంచంలో ఏం చేయాలన్నా అన్నిటికీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. బట్ పేరెంటింగ్కి మాత్రం ఎక్కడ కూడా అన్ఫార్చునేట్లీ లేవు. సో అందుకే భయం ఎక్కువైపోయింది జనాలకి. మరి నిజంగానే పేరెంటింగ్కి కోర్సెస్ ఉంటే బెటర్ అంటారా? ఖచ్చితంగా. బికాజ్ చూడండి, ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకోవాలనంటే ఎంతో ప్లాన్ చేసుకుంటాం. మ్యాచెస్ చూద్దాం అంటే పెళ్ళి చేసుకుంటావా అని ఎస్ అని ఒప్పుకునే వరకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యారేజ్ ఎండ్ అయిపోయే వరకు, పెళ్లి చేసి అత్తారింటికి పంపించే వరకు ఎన్నో చేస్తాం. జాతకాలు కలిసాయా లేదా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, ఓకే వెల్ సెటిల్డా కాదా, ఎంత ఆస్తుంది, ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఓకే తర్వాత అబ్బాయిల విషయానికి వస్తే నన్ను అర్థం చేసుకుంటుందా లేదా, పెళ్లి తర్వాత జాబ్ చేస్తుందా లేదా, పిల్లలకి వెంటనే ఓకే అంటుందా లేదా, ఇవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ క్లియర్ అయిపోయి ప్లానింగ్ చేసుకున్నారు. ఒక అమ్మాయి సెట్ అయింది, ఒక అబ్బాయి అమ్మాయి. దెన్ ఇప్పుడు ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, ఎంగేజ్మెంట్కి ఎలాంటి మెనూ పెట్టాలి, ఎలాంటి శారీస్ కట్టుకోవాలి, రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి. సరే ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళికి అక్కడ కూడా ఎంత మెనూ పెట్టాలి, వచ్చిన వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలాంటి క్యాటరింగ్స్కి ఇవ్వాలి, ప్లానింగ్ ఉంటుంది, చాలా డీటెయిలింగ్గా ఉంటుంది. కరెక్ట్. మ్యారేజ్ అయ్యే వరకు కూడా. బట్ అన్ఫార్చునేట్లీ పిల్లల విషయానికి వస్తే ప్లానింగ్ ఏం లేకుండానే అయిపోతుంది. కరెక్ట్. సో పిల్లల్ని ప్లాన్ ప్రకారం కనాలా? ఎస్. ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయి ఉంది, చాలా స్ట్రెస్గా ఉంది, ఓకే మెంటలీ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఎందుకంటే పుట్టి నుంచి పెళ్ళయ్యే ముందు వరకు కూడా ఒక ప్రపంచం తనది. అత్తగారింటికి వెళ్ళేసరికి డిఫరెంట్ ప్రపంచం. అక్కడ వెళ్ళి తను సెట్ అయ్యి అందరి మెంటాలిటీ తెలుసుకొని ఎవరు ఏం తింటారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరితో ఏం మాట్లాడాలి అన్నీ తెలుసుకునే వరకు చాలా టైం పడుతుంది. కొందరికి ఆ ప్రెగ్నెన్సీ అనేది అన్ఫార్చునేట్లీ జరిగిపోతుంది, అంటే పెళ్ళైన ఒక 2-3 months వరకే. అవును. కొందరేమో ప్లాన్ చేసుకుంటారు, మాకు 2 years గ్యాప్ కావాలి, లేకపోతే 5 years మేము ఎంజాయ్ చేయాలి అనేది. సో అలా ఆ లేడీ మెంటల్ స్ట్రెస్ చాలా మ్యాటర్ అవుతుంది, ప్లస్ ఫిజికల్ ఎబిలిటీ కూడా చాలా మ్యాటర్ అవుతుంది. తనకి పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది, ఓవర్ వెయిట్ ఉంది, ఓకే ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, తను మెంటల్గా లేదు, ఫిజికల్గా లేదు. ఈ 2 ఆప్షన్స్. ఇంకోటి, హస్బెండ్ ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యాడా లేదా. ఒకవేళ న్యూ బార్న్ వస్తే తనని ఎలా చూసుకుంటాం, అది వెరీ వాళ్ళందరి తనకి ఏమన్నా కొనిచ్చే థింగ్స్, ఎసెన్షియల్ థింగ్స్ ఉంటాయి, మరి అవి అఫోర్డ్ చేస్తామా లేదా ఏం చెక్ చేసుకోరు అసలు. ఈ ప్లానింగ్ కనుక లేకపోతే ఈ పేరెంటింగ్ అనేది ఆబ్వియస్లీ అందరికీ కష్టంగానే ఉంటుంది. మరి మన పేరెంట్స్ చేయలేదా అంటే అన్ని లగ్జరీస్ లేవు, అప్పుడు అన్ని ఎక్స్పెక్టేషన్స్ లేవు. కరెక్ట్. దట్ ఎన్విరాన్మెంట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ టోటలీ డిఫరెంట్.
ఓకే. ప్లాన్ చేసుకోవాలి పిల్లల్ని అంటే కాబోయే పేరెంట్స్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఎలా ఉండాలి? లేడీ అయితే మెంటల్ స్టెబిలిటీ ఉందా లేదా, ఓకే, ఫిజికల్గా తను ఫిట్గా ఉందా లేదా, ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉన్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే పిల్లల్ని కంటే దట్ ఈస్ ప్రాపర్ ప్లానింగ్ అవుతుంది. తర్వాత కూడా చైల్డ్ బిహేవియర్ ఎలా ఉండబోతుంది, చైల్డ్ సైకాలజీ రిలేటెడ్ తెలుసుకోవాలంటే చాలా అది ఎసెన్షియల్. మీకు తెలుసా అసలు యూఎస్, యూకే ఇంకా వెస్టర్న్ కంట్రీస్లో పేరెంటింగ్ క్లాసెస్కి అటెండ్ అవుతారు కంపల్సరీ. అక్కడ స్ట్రిక్ట్ రూల్ ఉంటుంది కొన్ని కంట్రీస్లో. బట్ ఇండియాకి వస్తే దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. సో ప్రెగ్నెంట్ అయినప్పుడు అమ్మాయి ఓకే తను హ్యాపీగా ఉండాలి అని, హ్యాపీగా ఉంచాలి అని సరౌండింగ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, రిలేటివ్స్ కానీ చూస్తూ ఉంటారు. యాక్చువల్గా హస్బెండ్ ప్రెగ్నెంట్ వైఫ్తో ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు చూడండి, పెళ్ళికి ముందు గంటలు గంటలు మాట్లాడుకుంటాం, ఓకే, పెళ్ళి తర్వాత బికాజ్ ఎందుకు ఉన్న లిమిటెడ్ టైంలో మనం ఎప్పుడైతే కలుసుకుంటామో దట్ ఈస్ అ వెరీ లిమిటెడ్ టైం. ఆ దొరికిందే ఛాన్స్ అన్నప్పుడు మనం చాలా లవ్ని అప్పుడు ఇచ్చేస్తాం, చూపిస్తాం. మన పాజిటివ్నే చూపిస్తాం తప్ప నెగిటివ్ చూపించాం కదా. వన్ సైడ్ ఆఫ్ ది కాయినే ఎవరికైనా. పెళ్ళికి ముందు ఒక అబ్బాయి అమ్మాయి రిలేషన్షిప్లో ఉన్నా సరే ఓన్లీ మన పాజిటివ్ సైడే కనిపిస్తాయి, అంతే. వాళ్ళు అదే చూపిస్తారు కాబట్టి ఇంప్రెస్ చేయడానికి. వన్స్ పెళ్ళైన తర్వాత సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అనేది మనకు కనిపిస్తుంది. అప్పుడు చాలా ఏంటి నా ఎక్స్పెక్టేషన్స్ ఒకలా ఉండే, ఈయనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, లేకపోతే తనేంటి ఇలా మాట్లాడుతుంది అనేది చాలా కన్ఫ్యూజన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. అక్కడే చాలా కపుల్స్కి కాన్ఫ్లిక్ట్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. వీళ్ళిద్దరూ ఉన్నారు సరే హ్యాపీగా, థర్డ్ పర్సన్స్ వదులుతారా? ఇన్లాస్ వస్తారు, కజిన్స్ వస్తారు, మదర్, ఫాదర్, ఇంకా అత్తమ్మ, మామయ్య, లేకపోతే ఇంకెవరో ఒక్కరు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు. వీళ్ళ వల్లే 90% ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. ఏంటి మీ ఆయన అలా ఉన్నారు, లేకపోతే మీ ఆవిడ ఇలా ఉంది, వాళ్ళ జడ్జ్మెంట్స్ తోటే అదే కరెక్ట్ అనుకొని కపుల్ నమ్ముతారు. అలానే ప్లీజ్ దయచేసి అలా ఉండకండి. ఎవరైతే న్యూలీ కపుల్ ఉండొచ్చు, లేకపోతే పిల్లల్ని కన్న తర్వాత కూడా ఒక వైఫ్ పైన హస్బెండ్కి నమ్మకం, హస్బెండ్ పైన వైఫ్కి నమ్మకం అనేది ఉంచితేనే ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. బేబీ ఎప్పుడైతే తన కడుపులోకి వచ్చిందో తన బ్లడ్ నుంచే సింథసైజ్ అవుతుంది ఈ బేబీ ప్రొడ్యూస్ అవ్వడానికి. ప్రతి ఒక్క పార్ట్ మీ వైఫ్ బాడీ నుంచే అది ఆ బేబీ అనేది క్రియేట్ అవుతుంది. సో మరి అంత పెద్ద సాక్రిఫైస్ మీ వైఫ్ చేస్తున్నప్పుడు మీ వైఫ్కి ఎలాంటి సపోర్ట్ ఉండాలి? చిన్నప్పటి నుంచి 20-25 ఇయర్స్ నుంచి పేరెంట్స్ ఎవరైతే పెంచారో అలాంటి లవ్ని, అలాంటి సాక్రిఫైస్ని చేసి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎంత బాగా చూసుకోవాలి? కరెక్ట్ కదా. సో అన్నీ నమ్ముకొని మీరే లోకం అన్నప్పుడు తనని పువ్వులో పెట్టి చూసుకోవడం, ఏమున్నా కూడా తనని ఫుల్ఫిల్ చేయడం మీ బాధ్యతే అవుతుంది 100%. ఎవరో ఏదో అన్నారు అని చెప్పి పట్టించుకోకండి ప్లీజ్. దయచేసి మీ వైఫ్కి సపోర్ట్ చేయండి. ఎమోషనల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా అన్ని సపోర్ట్ ఉంటేనే తను కూడా హ్యాపీ చైల్డ్కి జన్మనిస్తుంది. సో యూజువల్గా హస్బెండ్ వైఫ్ ఎవ్రీథింగ్ ఆల్ గుడ్, తర్వాత ప్రెగ్నెన్సీ అయింది, కన్సీవ్ అయింది, తర్వాత డెలివరీ కూడా అయింది. సో ఇక్కడ ఎక్కడో అంటే మనము ఎప్పుడు లేడీస్ గురించే మాట్లాడతాం, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కానీ, ప్రెగ్నెంట్ టైంలో లేడీస్ ఎలా ఉండాలనే మాట్లాడుతున్నాం. బట్ హస్బెండ్స్ ఎలా ఉండాలని చాలా తక్కువ మంది మాట్లాడుతుంటారు. బట్ దట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ కదా. సో ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఎవ్రీ లేడీ ఎవరైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ గో త్రూ అవుతారో చాలామంది ఆ డిప్రెషన్ని చూస్తారనమాట. సో దాని నుంచి బయటపడడానికి హస్బెండ్ రోల్ ఎలా ఉండాలి, ఇన్లాస్ రోల్ ఎలా ఉండాలంటే ఏం చెప్తారు? రైట్ క్వశ్చన్ అడిగారు. బికాస్ ఫీమేల్ బాడీ ఏదైతే ఉందో చాలా స్టేజెస్ని దాటుకొని రావాలి. కరెక్ట్. ఓకే, చైల్డ్హుడ్ నుంచి మెన్స్ట్రుయేషన్ ఒక స్టేజ్ వస్తుంది. దట్ ఈస్ అ వెరీ మెచ్యూరిటీ పరంగా కానీ, బాడీ వైజ్ పరంగా కానీ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ పెళ్ళై ఒక పిల్లల్ని కనడం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్. దాన్ని దాటుకొని రావాలంటే షీ హ్యాస్ టు డూ వర్క్ విత్ హర్ సెల్ఫ్. చాలామంది అప్పట్లో చూస్తుండే వాళ్ళం, జన్మనిస్తూనే తల్లి చనిపోయేది. అవును కదా, డ్యూ టు సమ్ కాంప్లికేషన్స్. కాంప్లికేషన్స్, బాడీని తను ప్రాపర్గా చెక్ చేసుకోకుండా, సెల్ఫ్ కేర్ ఇవ్వకుండా అలా జరిగిపోయేవి. ఇప్పుడు కూడా ఉన్నాయొచ్చు, కాకపోతే ఫిజికల్గా కాదు, బట్ మెంటల్లీ దే వేర్ అవుట్ బ్రేక్. అంటే ఏమంటారు, హస్బెండ్ సపోర్ట్ లేక. ఓకే, భూమి మీద నువ్వే కంటున్నావా? ప్రపంచంలో చాలామందికి అన్నారు, మా మమ్మీకి అన్నది, మీ మమ్మీకి అన్నది, నువ్వేంటి కొత్తగా నాకు సపోర్టివ్ అని ఇలా చాలామంది హస్బెండ్స్ అంటూ ఉంటారు. దట్ ఈస్ వెరీ రాంగ్. యాక్చువల్లీ వాళ్ళకి తెలీదు ఏమవుతుంది లోపల అనేది. చాలా హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. తన బాడీ ముందులా అస్సలు ఉండదు. అవును, తన మూడ్ స్వింగ్స్ మారిపోతూ ఉంటాయి. ఇంకా చాలా సెన్సిటివ్గా అయిపోతారు. అసలు లో బ్యాటరీ అంటాం కదా,
మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే అసలు దాన్ని వాడలేము, అలా అయిపోతుంది బాడీ. మళ్ళీ దాన్ని రీగెయిన్ చేసుకోవాలి అని అంటే కొన్ని ఇయర్స్ పడుతుంది. కొందరు మంచి డైట్ ఎక్సర్సైజ్ ద్వారా తొందరగా రికవర్ అవుతారు. బట్ అలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు మాత్రం ఒక 5 years 10 years కూడా పట్టొచ్చు. 5 years దాకా కూడా ఆ డిప్రెషన్ 10 years దాకా కూడా ఉంటుంది. ఎందుకనంటే అదంతే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా, సపోర్ట్ లేక ఆ బాడీ కానీ ఆ మెంటల్ స్ట్రెస్ కానీ వాళ్ళ అనే మాటలు. ఓకే, బేబీ పుట్టాక చాలామంది బేబీనే చూస్తారు తప్ప ఫస్ట్ ఎలా ఉంది ఏంటి అని తన మదర్ హెల్త్ కండిషన్ చూసే వాళ్ళు చాలా తక్కువ. బికాజ్ ఇప్పుడు చాలా గైనకాలజిస్టులు ఏం చేస్తున్నారంటే ఫాదర్స్ని అంటే హస్బెండ్స్ని డెలివరీ టైంలో ఉండనిస్తున్నారు. నాకు అది చాలా బాగా అనిపించింది. ఈవెన్ నాకు 2 పిల్లలు 4 years ఇప్పుడు 6 years. నా డెలివరీ టైంలో కూడా ఐ గేవ్ ఏ నార్మల్ డెలివరీ అనమాట. నేను ముందు నుంచి మెంటలీ ప్రిపేర్ అయ్యి అక్కడ వెళ్ళాను, ప్లస్ డాక్టర్స్ కూడా అలా సపోర్ట్ చేశారు. అండ్ మా హస్బెండ్ కూడా ప్రతి ఒక్క టైంలో నాతో పాటు ఉన్నారు. ఐఎమ్ రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ హిమ్. సో they'll see అంటే మనం ఎంత పెయిన్ పడుతున్నాం, మనం ఎంత ఎఫర్ట్ ఇస్తున్నాము బేబీని కనడానికి అనేది దే విల్ డెఫినెట్లీ సీ ఇట్ అనమాట. అప్పటి నుంచి పర్స్పెక్టివ్ అనేది మారిపోతుందా? ఖచ్చితంగా మారుతుంది. ఒక ఉమెన్ ఇంత స్ట్రగుల్ని ఫేస్ చేస్తుందా అని తను రియలైజ్ అవుతారు. కరెక్ట్. అలా ప్రతి ఒక్క హస్బెండ్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది నెక్స్ట్ స్టేజ్లో ఎలా ఉంటుంది తనకి నేను ఎలా సపోర్ట్ చేయాలి, ఎవరిది వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ అవుతారు. ఇంకొక పర్సన్ చెప్పని అవసరం లేదు ఆ టైంలో. దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ అని చెప్తాను. సో మీరు అన్నట్టు పెళ్ళికి ముందు మాట్లాడేస్తారు, పెళ్ళి తర్వాత కొంచెం తగ్గిస్తారు, ఓకే. బట్ ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ ముందులాగే మాట్లాడుతూ అప్పుడప్పుడు మెసేజెస్ చేస్తూ ఉండాలా? ఖచ్చితంగా చెయ్యాలి. మీకు కోపం వచ్చింది, సడన్గా తిట్టేశారు, మరి ప్రేమ వచ్చినప్పుడు ఎందుకు చెప్పరు? వ్యాలిడ్ క్వశ్చన్ కదా. కోపం వచ్చినప్పుడు తిట్టడం ఎంత న్యాయం అయితే, ప్రేమ అంటే ఆ మనిషి నాకు నచ్చింది, ఓకే ఈరోజు టీ బాగా చేసావు లేకపోతే ఈ కర్రీ బాగుండావు అన్నప్పుడు ప్లీజ్ అప్రిషియేట్ చేస్తే ఏమన్నా అవుతుందా? అయితే చాలామంది అంటారు లవ్ ఉంది కానీ పదాకా చెప్పాలా, చెప్పను నేను, ఐ విల్ షో ఇట్ త్రూ యాక్షన్స్ అంటారు. కానీ చెప్పడం అనేది కొంతమందికి చాలా ఇష్టమైన లవ్ లాంగ్వేజ్. దాన్ని ఎలాగ మనము చెప్పాలి ఎదుటి వ్యక్తికి? ఇక్కడ ఓన్లీ 1-2 కాదు, దెర్ ఆర్ 5 లవ్ లాంగ్వేజెస్ అనమాట. మీ పార్ట్నర్ లవ్ లాంగ్వేజ్ ఏంటి, మీ లవ్ లాంగ్వేజ్ ఏంటి, అది మీ ఇద్దరికి తెలిసి ఉండాలి. సో ఆ లవ్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కొందరికి ఫిజికల్లీ టచ్ చేస్తూ ఉంటే తన లవ్ని ఫీల్ అవుతారు, కొంతమంది అప్రిషియేట్ చేస్తే తను లవ్ని ఫీల్ అవుతారు, కొంతమందికి ఐ లవ్ యూ చెప్తూ ఉండాలి. అలా మీ లవ్ లాంగ్వేజ్ ఏంటి, మీ లైఫ్ పార్ట్నర్ లవ్ లాంగ్వేజెస్ ఏంటి అనేది ఇద్దరికి తెలిసి ఉండాలి. అప్పుడే మీరు ఫీల్ అవ్వగలుగుతారు. అచ్చా తనకి ఇది చేస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నప్పుడు డైలీ అది చెయ్యండి, ప్రాబ్లం ఏంటి? సో చాలామంది ఏజ్ అయిపోతుందనో లేకపోతే సొసైటీ పిల్లల్ని కనాలని చెప్తుందనో పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారనో పిల్లల్ని కంటుంటారు. యాక్చువల్గా హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పుడు పిల్లల్ని కనడానికి రెడీగా ఉండాలి. ఇందాక నేను మాట్లాడాను కదా, స్ట్రెస్ ఫ్రీగా ఉండి, ఓకే ఫిజికలీ మీరు చాలా ఫిట్ ఉన్నారు, ఓకే ఫిట్ రిలేషన్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఎలా ఉండాలి? చూడండి, ఏదో సమాజం చెప్పిందనో ఫోర్స్ చేస్తుందనో మీకు ఏజ్ అయిపోతుందనో కాకుండా మీరిద్దరు అండర్స్టాండింగ్కి రావాలి. వెల్ సెటిల్డా కాదా చూసుకోవాలి. మీరు చైల్డ్ సైకాలజీ తెలుసుందా లేదా కూడా అది చెక్ చేసుకోవాలి. డెఫినెట్లీ. అంటే రేపు పొద్దున పుట్టిన తర్వాత వాడిని ఎలా చూసుకోవాలి తెలియకపోతే లెవెల్స్ కానీ రెస్పాన్సిబిలిటీ లెవెల్స్ మీకు ఉన్నాయా లేదా అని 1-10 సార్లు చెక్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు గో ఫర్ దిస్ థింగ్ అనమాట. నౌ ఆఫ్టర్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత లైక్ మేజర్ రోల్ ఏంటంటే ఎస్పెషల్లీ మదర్స్, ఓకే వాళ్ళు మనము ప్రెగ్నెంట్ అయిన వెంటనే వీ ఫీల్ దట్ వీఆర్ రెస్పాన్సిబుల్, వీ హ్యావ్ బికమ్ మదర్స్ అని. బట్ ఫాదర్స్ అలా కాదు కదా, పుట్టిన తర్వాత బేబీని తీసుకున్న తర్వాత దే ఫీల్ లైక్ వీఆర్ ఫాదర్స్ అని. సో ఆ చేంజ్ అనేది హస్బెండ్ టు ఫాదర్ అనే చేంజ్ని వాళ్ళు ఎలా వాళ్ళు ఐ మీన్ హౌ దే హ్యావ్ టు ఫీల్ ఇట్, హౌ దే హ్యావ్ టు బిహేవ్. మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే ఇట్ డజంట్ మీన్ దట్ అంటే మీరు ఫాదర్ అవ్వబోతున్నారని తెలిసిన వెంటనే డజంట్ మీన్ దట్ అన్నీ తనే చూసుకుంటుంది, నేనేం చేయనక్కర్లేదు, జాబ్కి వెళ్ళొచ్చి డబ్బులు ఇస్తే సరిపోతుంది, నా లైఫ్ స్టైల్ నాకే ఉంటుంది, నాకేం డిస్ట్రాక్షన్స్ కానీ ఇంటరప్షన్స్ కానీ నాకేం ఉండవు, అన్నీ తనే చూసుకుంటుంది. రేపు పుట్టిన పిల్లాడికి కూడా తనే డైపర్ మారుస్తుంది, తనే ఫీడింగ్ ఇస్తుంది, ఓకే తనే పడుకోబెడుతుంది, తనే లేపి ఫ్రెష్ అప్ చేస్తుంది, తనే ఆడిపిస్తుంది పాడిపిస్తుంది అన్నీ. మరి ఒకటి చెప్పండి, ఫాదర్ అనే రోల్ మీరు తీసుకుంటున్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి కదా మీరు. డెఫినెట్లీ. నేను తండ్రి కాబోతున్నాను అని అన్నప్పుడు
తన చైల్డ్ని పెంచే ప్రాసెస్లో మీరు కూడా రెస్పాన్సిబుల్గా ఉంటేనే మీరు ఒక ఫాదర్ రోల్కి న్యాయం చేసిన వారు అవుతారు. కరెక్ట్. లేదు అని అంటే అది పేరెంటింగ్ అనరు, ఇట్ ఈస్ ఏ మదరింగ్ అంటారు. ఇట్స్ నాట్ ఫాదరింగ్ ఆర్ మదరింగ్, ఇట్స్ ఏ పేరెంటింగ్. ఇద్దరు కలిస్తేనే పేరెంటింగ్ అంటారు. కరెక్ట్, అంతే కదా. డెఫినెట్లీ. యాక్చువల్ పేరెంటింగ్ విషయానికి వస్తే పిల్లల్లో కూడా మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ కానీ బిహేవియర్స్ కానీ చూస్తుంటాము. కొంతమంది పిల్లలు చాలా మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఎస్పెషలీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టు సే 3 years to 10 years మధ్యలో ఉన్న పిల్లల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకున్నట్లయితే కొంతమంది చాలా స్టబాన్గా ఉంటారు. వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చేయాలి, లేకపోతే కింద పడి ఏడుస్తారు, దొర్లుతారు. ఎస్పెషల్లీ మాల్స్లో వాటిల్లో కింద పడి ఏడుస్తుంటారు. ఎంబారసింగ్కి పిల్లలు అలా చేస్తున్నారని పేరెంట్స్ కొనిచ్చేస్తుంటారు. సో స్టబాన్గా ఉన్న పిల్లల్ని ఎలా మార్చుకోవాలి? స్టబాన్గా మారింది బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. ఎందుకంటే పేరెంట్స్ రిలేటెడే అది ఉంటుంది మ్యాక్సిమం. వాళ్ళు పుట్టిన నుంచి స్టబాన్గా లేరు కదా. మనం ఇచ్చే ఫెసిలిటీస్, మనం ఇచ్చే రెస్పాన్సెస్ బట్టే వాళ్ళు అలా తయారయ్యారు. ఫస్ట్ థింగ్. ఓకే, మరి సరే ఇప్పుడు అయిపోయారు, మరి ఏం చేద్దాము అని అంటే చూడండి, ఎన్నిసార్లు మీరు నో చెప్పారో ఒకసారి కౌంట్ చేసుకోండి. ఒక 24 hours ఏదైనా కావాలి అనుకున్నప్పుడు నో అని ఉండొచ్చు. ఇలా చాలాసార్లు నో విని ఆ చైల్డ్ మైండ్ ఫ్రస్ట్రేట్ అయిపోతుంది, స్ట్రెస్కి గురవుతుంది. ఆబ్వియస్లీ ఇంక నేను ఏం చెప్పినా నో అనేస్తారు అని చెప్పి ఏడవడం ఒకటే ఆప్షన్ వాళ్ళకి. ఓకే, ఏడ్చేస్తాడు వాడు. ఎలాగైనా సరే నాకు కావాల్సింది రాకపోతే ఏడవడం అనేది ఒకటే సొల్యూషన్ కనిపిస్తుంది. అలా కాకుండా ఏదైనా నో చెప్పే ముందు యస్తో దాన్ని శాండ్విచ్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినారియో ఇస్తాను. ఇప్పుడు మాల్కి వెళ్తాము, వాళ్ళు అక్కడ క్యాండీస్ ఏవో చూస్తారు, నాకు అసలు అవి కావాలి. ఇక్కడేమో హెల్త్ కాన్షియస్, షుగర్ తినకూడదు అన్న ఒక ఒపీనియన్లో పేరెంట్ ఉంటుంది, మదర్ అయినా ఫాదర్ అయినా. సో క్యాండీస్ కావాలని కింద దొర్లి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు పేరెంట్ ఏం చేయాలి, ఏం చెప్పాలి వాళ్ళకి? ఇప్పుడు చూడండి, 3 to 10 years అన్నారు మీరు. ఓకే, షుగరీ ఐటమ్స్ తినొద్దు అని చెప్పారు. నాకు తెలిసి 3 నుంచి స్టార్ట్ చేస్తే ఏ పిల్లలైనా సరే షుగరీ ఐటమ్స్ కొంచెం కష్టమే. కొంచెం ఎలా అయితే ఏజ్ పెరుగుతుందో వాళ్ళకి వాట్ అనేది, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. షుగర్ తింటే ఏమవుతుంది అని కొంతమంది పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, క్యావిటీస్ రావడమో ఇంకేదో లేదు అని అంటే బూచోడు వస్తాడు, లేకపోతే నీ కడుపులో ఇంకేదో అవుతాయి, అది ఇదని సంథింగ్ ఏదో ఒక ఇల్లాజికల్ ఆన్సర్లు ఇస్తారు వాళ్ళకి. నిజంగా తినకపోతే తింటేనో పోలీసోడు వస్తాడా, బూచోడు వస్తాడా, దట్ ఈస్ ఇల్లాజికల్. కరెక్ట్, నిజంగా రాడు. కానీ పిల్లలు దాన్ని నమ్మి ఏదో ఒక రోజు వస్తాడేమో అని భయంతో కొంతమంది అన్నం తినడం, మంచి ఫుడ్స్ తీసుకోవడం, లేకపోతే డిఫరెంట్ జరుగుతాయి. అలా చేయొచ్చా? అదే అంటున్నాను, డోంట్ గివ్ ఇల్లాజికల్ రీజన్స్. ఓకే, ఎప్పుడైతే మీ పిల్లలు మీకే తెలుస్తారు కదా, ఎప్పటి నుంచి వాళ్ళకి మెచ్యూరిటీ ఉంది, మీరు చెప్పే వర్డ్స్ కానీ మీరు చెప్పే కాన్సెప్ట్స్ కానీ వాళ్ళకి అర్థం అవుతుంది అని మీ పేరెంట్కి తెలుస్తుంది కదా, అప్పటి నుంచి ప్లీజ్ గివ్ దెమ్ లాజికల్ రీజన్స్. ఓకే, ఏం చేస్తే ఏమవుతుంది, దే కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్, వాళ్ళకి అర్థం అవుతుంది. బట్ సమ్ పాయింట్ వాళ్ళు టెంప్ట్ అయ్యి అడుగుతారేమో. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మాల్కి వెళ్ళారు, అడిగారు. ఓకే, వీక్లీ వన్స్ ఇట్ ఈజ్ ఓకే టు గివ్ షుగరీ ఐటమ్స్, అది కూడా లిమిట్లో. డైలీ తీసుకోవడం మాత్రం మంచిది కాదు ఎవరికైనా, యాజ్ ఏ మీకైనా నాకైనా ఎవరి పిల్లలకైనా సరే. వీక్లీ వన్స్ ఒక ట్రీట్ లాగా. ఓకే, ఆ హోల్ వీక్లో వాళ్ళు చేసిన మంచి పనులకి ఒక రివార్డ్ లాగా వాళ్ళకి ఇవ్వచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. బట్ డైలీ లంచ్ బాక్స్లో కూడా అదే పెట్టుకుంటూ, ఓకే, ఈవినింగ్ ఆగానే స్నాక్స్ ఇంట్లో కాకుండా బయటకు వెళ్ళి తీసుకొని తినిపో, ఏదైనా కొనుక్కొని తినిపో అని ఇవ్వడం మాత్రం దట్ ఈస్ టోటలీ రాంగ్. మనమే చెడిపేసిన వాళ్ళం అవుతాం వాళ్ళ హెల్త్. కరెక్ట్. సో సరే, ఈ వీక్ మొత్తం తిన్నారు, ఆ రోజు తినకూడదు. ఎలా అని అంటే ఇంట్లో కొంచెం వాళ్ళ మైండ్ని ప్రిపేర్ చేసి రావాలి. మనం వెళ్ళేది ఎక్కడికి, అక్కడ మనం ఏం చేయబోతున్నాం, ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఫస్ట్ వాళ్ళ మనసులో నేను వర్క్షాప్స్లో, పేరెంటింగ్ వర్క్షాప్స్లో చెప్తూ ఉంటాను డిఫరెంట్ పేరెంట్స్కి, మీరు మీ పిల్లలతో ఎప్పుడైతే కనెక్షన్లో ఉంటారో వాళ్ళు మీ డిసిషన్స్కి లేకపోతే రైట్ డైరెక్షన్లోనే వెళ్ళే ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. పేరెంట్ చైల్డ్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కనెక్షన్ అనేది లేకపోతే మీరు ఏం చెప్పినా వినరు, ఏం చేయొద్దంటే అవే చేస్తారు. కరెక్ట్. సో ఎప్పుడైతే మీరు పేరెంట్ చైల్డ్ కనెక్షన్ ఇంట్లో బిల్డ్ చేసుకొని స్ట్రాంగ్గా ఉందో మీ బాండ్, మీరు బయటకు వెళ్ళినా, ఏదైనా మూవీకి వెళ్ళినా, ఇంకే హైలీ స్టిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళినా కూడా దే లిజన్ టు యూ. బికాస్ వాళ్ళకి తెలుసు వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. మీరు ముందు నుంచే ప్రిపేర్ చేస్తున్నారు. కరెక్ట్. వాళ్ళని
సో నెక్స్ట్ కొంతమంది పిల్లలు ఇంట్లో చాలా అల్లరి చేస్తుంటారు, అసలు భరించలేనటువంటి అల్లరి. బట్ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా బయటకు వెళ్ళినా దే విల్ బి వెరీ క్వైట్. సో ఆ డిఫరెన్స్ ఏదైతే బిహేవియర్లో ఉందో, ఆడ్ డిఫరెన్స్, ఇక్కడ అల్లరి బయట వెరీ సైలెంట్, ఇస్ దట్ ఓకే? చూడండి, పిల్లలు ఎప్పుడు అల్లరి చేస్తారు, వాళ్ళ మనసు ఏదైతే ఉందో వాళ్ళు చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఎవరి దగ్గర అయితే ఫ్రీడమ్ దొరుకుతుందో వాళ్ళ దగ్గరనే అక్కడే వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. ఇప్పుడు మీరైనా నేనైనా మన ఇంట్లో ఎలా ఉంటాం, అదే మన రిలేటివ్స్ ఇంటికో లేకపోతే ఒక పెద్ద పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాం కదా. ఎందుకు అని అంటే మనకు ఆ ఫ్రీడమ్ ఉంది ఇంట్లో, బయటకు వెళ్ళినప్పుడు అది ఉండదు. ఏ పిల్లలైతే ఎక్కువగా ఫ్రీడమ్ దొరుకుతుందో అక్కడ ఆబ్వియస్లీ అల్లరి చేస్తారు. ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. వాళ్ళ చైల్డిష్నెస్ ని మీరు చంపకండి, లెట్ దెమ్ ఎంజాయ్. ఎందుకంటే కొంచెం పెద్దగా అవుతుంటే ఈ గ్యాడ్జెట్స్ అని, ఓకే, మూవీస్ అని లేకపోతే ఫ్రెండ్స్ అని ఇవన్నీ కూడా కట్టి పడేస్తాయి. మళ్ళీ ఎంజాయ్మెంట్ ఆ మూడ్ అనేది రాదు. వెళ్ళి బయటకి వెళ్ళి ఆడుకోనంటే వాళ్ళు ఆడుకోరు. కరెక్ట్. సో అల్లరి చేయనివ్వాలి. ప్రాపర్ ఏజ్ వచ్చే వరకు లెట్ దెమ్ ఎంజాయ్. అట్లీస్ట్ స్క్రీన్స్కి అడిక్ట్ అవ్వకుండా అట్లీస్ట్ దే ఆర్ డూయింగ్ ఫిజికల్ యాక్టివిటీ. కరెక్ట్. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. కొంతమంది చాలామంది పిల్లలు ఇంట్రోవర్ట్స్గా ఉంటారు చిన్నప్పటి నుంచే. వాళ్ళని మనం ఎక్స్ట్రోవర్ట్స్గా తయారు చేయాలా, లేకపోతే ఈవెన్చువల్లీ వాళ్ళ సరౌండింగ్స్ని బట్టి వాళ్ళు మారిపోతారా? సో ఎలా ట్రీట్ చేయాలి మనం ఆ ఇంట్రోవర్ట్గా ఉన్న పిల్లల్ని? ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, దెర్ ఆర్ 4 types ఆఫ్ రెస్పాన్సెస్ అనమాట పిల్లలు మనకిచ్చేది. ఫస్ట్ ఫ్లైట్ మోడ్ అని అంటాం, ఫ్లైట్ రెస్పాన్స్ అని అంటాం. మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు ఫ్లైట్లోకి, ఎందుకంటే చాలా విషయాల్లో పిల్లలు స్ట్రెస్ అవుతారు. బికాస్ మనం పేరెంటింగ్ అలా చేస్తున్నాం, స్ట్రెస్ఫుల్గా భయపెట్టో లేకపోతే ఇంకేదో మాటలను తిడుతూనో అరుస్తూనో ఏదో చేస్తాం, వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అవుతారు. వాళ్ళ మైండ్ స్ట్రెస్ అయినప్పుడు 4 రెస్పాన్సెస్ ఇస్తుంది. ఫస్ట్ ఈజ్ ఫ్లైట్ మోడ్, అంటే ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలి, అక్కడి నుంచి పారిపోవాలని అనుకుంటారు. ఇట్స్ ఏ ఫ్లైట్ మోడ్. ఓకే. సో సెకండ్ వచ్చేసి ఫైట్ మోడ్ అనమాట. కొందరు పిల్లలు బ్యాక్ ఆన్సర్ తొందరగా ఇచ్చేస్తారు, చూసారా? అంటే వాళ్ళ పిల్లలే వాళ్ళకి బ్యాక్ ఆన్సర్ ఇస్తారు, నువ్వేం చేసావు లేకపోతే నేను చెయ్యను, లేకపోతే కొట్టేస్తారు సిబ్లింగ్స్ ఉంటే కదా. కోపం ఎక్కువ వచ్చేస్తుంది, దట్ ఈస్ ఫైట్ మోడ్. ఇన్స్టెంట్గా వాళ్ళ కోపం వచ్చేసి ఫైటింగ్ మోడ్లోకి వెళ్తారు. ఇంకో థర్డ్ వచ్చేసి ఫ్రీజ్ మోడ్. ఏమన్నా సరే సైలెంట్గా ఉండి చాలా సెన్సిటివ్గా అయిపోతారు, వాళ్ళు ఏడ్ చేస్తారు, మోస్ట్లీ అమ్మాయిలు. ఓకే. ఏ చుట్టాలు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వేరే రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటారు. అట్లీస్ట్ పలకరించంటే కూడా, పేరు చెప్పు అంటే కూడా చెప్పరు, బికాస్ దే ఆర్ ఇన్ ఫ్రీజ్ మోడ్. ఓకే. ఇంకోటి వస్తుంది స్ట్రెస్ ఫ్రీ మోడ్ అనమాట. అంటే చాలా హ్యాపీగా రెస్పాన్సిబుల్గా సక్సెస్ఫుల్ అవుతారు అలాంటి వాళ్ళు. స్ట్రెస్ ఫ్రీ మోడ్కి రావాలంటే మనం ఏం చేయాలి పేరెంట్స్? అదే, ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో తను మోస్ట్లీ ఫ్లైట్ లేదా ఫ్రీజ్ మోడ్లోకి వెళ్తారు. మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్లైట్ ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నుంచి పారిపోవడం, ఎక్కడికి, మొబైల్ ఫోనో ఫ్రెండ్స్ అనో వీడియో గేమ్స్ అనో ఒక టీవీ పెట్టుకొని కూర్చోవడం, లేకపోతే ఇంకా టీనేజ్ పిల్లలైతే ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్, ఇలా కూడా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడైతే వాళ్ళు స్ట్రెస్ తను రిలీఫ్ చేసుకొని హ్యాపీగా ఉంటారో అక్కడికి వెళ్ళిపోతారు. ఫ్రీజ్ మోడ్ ఏంటి? డోర్ లాక్ చేసుకొని వాళ్ళు కూర్చోవడం, వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేయడం, ఫ్రీజ్ మోడ్. చిన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మోస్ట్లీ ఫైట్ మోడ్ లేదా ఫ్లైట్ మోడ్లో ఉంటారు. ఫైట్, చిన్న పిల్లలు అంటే ఇంట్లో చిన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫైట్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, పెద్దవాళ్ళు ఎవరు నోరు తెరిచి మాట్లాడరు, బట్ చిన్న వాళ్ళు చాలా పటాకా అంటారు కదా, అలా ఉంటారు చిన్నవాళ్ళు. ఎందుకంటే దే ఆర్ ఇన్ ఫైట్ మోడ్. ఓకే. మరి స్ట్రెస్ ఫ్రీ రావాలి అంటే ఏం చేయాలి అని అడిగారు. కరెక్ట్. హ్యాపీగా, ఎవరైతే పిల్లలు స్ట్రెస్ ఫ్రీ మోడ్లో ఉంటారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సక్సెస్ఫుల్ అవుతారు, రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఓకే. సో అయితే ఇక్కడ ఇప్పుడు ఇద్దరున్నప్పుడు పరిస్థితి, ముందంటే ఇద్దరిని కంటూ ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలా రేర్గా ఇద్దరిని కనడం, ఓన్లీ సింగిల్ చైల్డ్ కావాలి, సింగిల్ చైల్డే అని అనుకుంటారు. పిల్లలకి సిబ్లింగ్ ఉండాలా వద్దా? పిల్లలకి ఇంకొక పాపో బాబో తోడు, అక్క కానీ అన్న కానీ చెల్లి కానీ తమ్ముడు కానీ ఉండాలా వద్దా? దేర్ పర్సనల్ చాయిస్. ఇప్పుడు యాజ్ ఏ పేరెంట్ పర్స్పెక్టివ్లో మాట్లాడితే వాళ్ళు ఇవన్నీ బేబీ ప్లానింగ్ అనేది ఇందాక చెప్పినట్టు అన్నీ చూసుకొని మాత్రమే ప్లాన్ చేసుకుంటారు. బట్ యాజ్ ఏ చైల్డ్ పర్స్పెక్టివ్, ఎవరైతే సింగిల్ చైల్డ్ ఉంటారో ఆ చైల్డ్ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే దే నీడ్ కంపెనీ. బికాజ్ ఇప్పుడు చూడండి, మీకు ఎంత టాలెంట్ ఉన్నా, ఓకే, ఎంత టెక్నికల్ స్కిల్ ఉన్నా కూడా సరిపోదు. వీ నీడ్ టు హ్యావ్ ఏ సోషల్ ఎమోషనల్ స్కిల్ అనమాట. అంటే ఒక పర్సన్కి
చాలా ఎమోషన్స్ ఉంటాయి కదా, చాలా షేర్ చేసుకోవాలని ఉంటుంది. అది మదర్ ఫాదర్ ఒకవేళ వాళ్ళకి చెప్పే కాంటెంట్, వాళ్ళకి చెప్పే ఫీలింగ్స్ కాకుండా ఇంకెవరితో షేర్ చేసుకుంటారు ఇంట్లో? యాజ్ ఏ పర్సనల్గా బయట వాళ్ళకి చెప్తే ఎగతాళి చేస్తారు, టీచర్కి చెప్తే వీడెప్పుడు ఇంతేరా అని అంటారు, పేరెంట్స్కి చెప్తే కొంచెం భయమో లేకపోతే మీరు చేసే పేరెంటింగ్ వల్ల సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లేకపోతే సిబ్లింగ్స్ ఇలా సేమ్ గ్రూప్ ఉన్నా లేకున్నా పర్లేదు, బట్ దే నీడ్ కంపెనీ. లేదు సరే పేరెంట్స్ డిసైడ్ అయ్యారు మాకు ఒక్కరే కావాలి, అలాంటప్పుడు ఏం చేయాలనంటే నేచర్తో కనెక్షన్ని బిల్డ్ చేసుకోవాలి. లేదు అని అంటే ఇంట్లో పెట్స్ని ఇలా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇట్స్ బెస్ట్ ఆప్షన్. డాగ్ కానీ క్యాట్ కానీ వాట్ ఎవర్, వాళ్ళకి నచ్చిన ఒక పెట్ని తీసుకురావడం, తనతో కంపెనీని అంటే ఒక తోడుని అటాచ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, కొంచెం ఎమోషనల్గా వాళ్ళు స్టేబుల్ అవ్వడానికి. ఓకే, ప్లాంట్స్ కానీ మీకు నచ్చిన ప్లాంట్స్ ఇండోర్ అవుట్డోర్ చాలా ప్లాంట్స్ దొరుకుతాయి. సో వాటిని చాలా ప్రేమగా చూసుకోవడం కానీ, పెట్స్ని బాగా ప్రేమగా చూసుకోవడం కానీ, వాటితో షేర్ చేసుకోవడం కానీ. ప్లాంట్స్కి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, మీకు తెలుసా? ఎందుకంటే అవి కూడా లివింగ్ థింగ్సే కాబట్టి. కరెక్ట్. మీరు రోజు తిట్టారనుకోండి ఒక ప్లాంట్ని, ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు వాడిపోతుంది. అదే రోజు ప్రేమగా చూసుకున్నారనుకోండి చాలా మంచిగా పెరుగుతుంది. ప్లాంట్స్కి కూడా ఆ ఫీలింగ్స్ అనేటివి ఉంటాయి. దే ఆల్సో హ్యావ్ లివింగ్ థింగ్ అనమాట. సో పిల్లలకి చిన్నప్పటి నుంచే కొన్ని గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేస్తే దే విల్ బి వెరీ సక్సెస్ఫుల్ అని వింటూ ఉంటాము. సో ఆ గుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ఎలా నేర్పించాలి, అండ్ ఏంటి ఆ గుడ్ హ్యాబిట్స్? అందులో బుక్ రీడింగ్ వన్ ఆఫ్ ద గుడ్ హ్యాబిటా? డెఫినెట్లీ బుక్ రీడింగ్ మీరు అన్నట్టు మంచి ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్, సో మచ్ ఆఫ్ పేషెన్స్. ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేయించాలి వాళ్ళకి ఆ బుక్ రీడింగ్ అనే హ్యాబిట్? బుక్ రీడింగ్ అనేది బుక్తో ఒక అటాచ్మెంట్ పెంచడానికి మీరు పిల్లల గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. దాన్నే గర్భ సంస్కారం అంటారు. ఓకే, ఎందుకు అని అంటే చాలామంది అంటారు పిల్లలు కడుపులో ఉన్నప్పుడు ఏం చూస్తారు, ఏం వింటారు, వాళ్ళకి ఏం తెలుస్తుందని. బట్ దెర్ ఈజ్ ఎ కో రిలేషన్ బిట్వీన్ మదర్ అండ్ చైల్డ్. లైక్ లోపల ఉన్న బేబీకి అప్పుడు మంచి మ్యూజిక్ వినడం కానీ, మంచి బుక్స్ చదవడం కానీ, మంచి మాటలు మాట్లాడడం కానీ ప్రతి ఒక్కటి బేబీకి తెలుస్తాయి. మేబీ రెస్పాండ్ అవ్వదు, బట్ దే ఫీల్ ఇట్ లోపల. అలాంటి హ్యాపీ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. ఆ బ్రెయిన్ కూడా హ్యాపీ హార్మోన్స్ రిలేటెడే. మంచి డోపమైన్ ఉన్న బ్రెయిన్ అనేది, న్యూరాన్ కనెక్షన్ అనేది అలా బిల్డ్ అవుతుంది బేబీలో. సో మరి పుట్టిన తర్వాత అని అంటే దేర్ ఈజ్ అ ఫ్లాష్ కార్డ్స్. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఫ్లాష్ కార్డ్స్ అలవాటు చేస్తే దే విల్ రికగ్నైజ్. అంటే టిల్ 0 నుంచి 7 years వరకు దే కెన్ లెర్న్ ఎనీథింగ్ సో ఫాస్ట్. రాదర్ దాన్ 7 years కంటే ఎబో చైల్డ్ని కంపేర్ చేస్తే బిలో ఉన్న చైల్డ్కి ఎన్నైతే లాంగ్వేజెస్ మీరు నేర్పించాలనుకుంటున్నారో, ఓకే, ఎంత నాలెడ్జ్ అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో, మళ్ళీ డిజిటలే కాదు, మొబైల్లో లేకపోతే టీవీలోనో అలా కాకుండా ఫిజికల్ థింగ్స్, బుక్స్ని లేకపోతే ఫ్లాష్ కార్డ్స్, కలరింగ్స్, ఇవన్నీ కూడా చాలా మ్యాటర్ అవుతాయి. లేదు అని అంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కొన్ని ఉంటాయి, ఇండోర్ గేమ్స్ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఇవన్నీ పిల్లలకి 7 బిలో ఖచ్చితంగా చేపియాలి. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ప్లస్ షార్ప్గా ఉంటుంది ఫర్దర్ ఇయర్స్లో. ఓకే, పిల్లలకి గుడ్ హ్యాబిట్స్ నేర్పించడం పేరెంట్స్ మెయిన్ ప్రయారిటీ ఉండాలి. ఫస్ట్ థింగ్, చిన్న ఉన్నప్పటి నుంచే వాళ్ళకి ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ ఎలా చేయాలి అనేది నేర్పించాలి. బికాజ్ పిల్లలు ఇంట్లో వాళ్ళకి ఇవ్వట్లేదు రెస్పెక్ట్. మీరు ఇంట్లో ఒక సిస్టమ్ని పెట్టుకోవాలి, ఎవరు ఇంకొక పర్సన్ని హర్ట్ చేయకూడదు. ఓకే, కరెక్ట్. ప్లస్ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి. యాజ్ ఏ హస్బెండ్ అండ్ వైఫే ఈ మధ్యకాలంలో చూస్తుంటే వాళ్ళే పిల్లల ముందు గొడవ పడుతుంటారు. నాన్ సెన్స్ అనిపిస్తుంది అసలు. బికాస్ వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్, వాళ్ళ దగ్గర ఉన్న సరౌండింగ్స్ అలా, వాళ్ళ ప్రోగ్రామింగ్ అలా అయ్యింది. బట్ వీళ్ళ తప్పు కూడా కాదు. బట్ ఇప్పటికైనా తెలుసుకొని పిల్లల ముందు అరవడం కానీ, ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ ఇవన్నీ చేయకూడదు. రెస్పెక్ట్ అనేది మేజర్ కన్సర్న్. పిల్లలకు నేర్పించాల్సిన గుడ్ క్వాలిటీస్లో ఫస్ట్ ప్రయారిటీ అని నేను చెప్తాను. రెస్పెక్టింగ్ ఈచ్ రెస్పెక్ట్. ఇంకోటి వస్తుంది హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. సెకండ్ వస్తుంది హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. బికాస్ చూడండి, ఈ మధ్యకాలంలో హస్బెండ్ వైఫ్ ఇద్దరూ వర్కింగ్కి వెళ్తున్నారు, ఇద్దరికి టైం ఉండట్లేదు ఇంట్లో వండుకొని తినడానికి. వాళ్ళు ఏదో ఆఫీస్ దగ్గరనో ఇంకేదో క్యాంటీన్లో లేకపోతే ఆర్డర్స్ చేసుకొని చేస్తున్నారు. పిల్లలకు కూడా రెడీ టు మేక్ ఫుడ్ ఐటమ్స్ ఏదైతే ఉందో, మ్యాగీ కానీ, ఆలూ చిప్స్ కానీ, ఇవి చాలా ఈజీగా పెట్టేస్తున్నారు. బట్ విచ్ ఈస్ వెరీ రాంగ్, ఇట్ ఈస్ అన్హెల్దీ. హెల్దీ అంటే మనం
ఎలా చూస్ చేసుకోవాలి మరి ఏది హెల్దీ అన్హెల్దీ, ఏది జంక్ ఫుడ్, ఏది ప్రాసెస్డ్ ఫుడ్ ఎలా రికగ్నైజ్ చేయాలి అని అంటే, ఏదైతే మనం ఫామ్ నుంచి అంటే పండించిన ప్లేస్ నుంచి మన దగ్గరికి డైరెక్ట్గా అలాగే వస్తుందో దట్ ఈస్ హెల్దీ ఫుడ్. బట్ ఏదైతే ఫుడ్ ఫ్యాక్టరీకి వెళ్తుంది కదా, ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ ప్రాసెస్ అయ్యి ఒక ప్యాకెట్ రూపంలో మన దగ్గరకు వస్తుందో దట్ ఈస్ వెరీ ప్రాసెస్డ్ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్. అది మనం ఎంత వీలైతే అంత అసలు ఇంట్లోకి తీసుకురాకపోవడమే చాలా బెటర్. మీకు కావాలి అంటే ఇంట్లోనే చేసుకోండి. కరెక్ట్. బట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఐటమ్స్ తింటున్నారంటే యు ఆర్ టోటలీ ఈటింగ్ జంక్ ఫుడ్. బయట ఫుడ్స్ కూడా ఇప్పుడు చాలా కల్తీ అయిపోయి, ఈవెన్ పాల దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి, పాలు కూడా ఏవి ట్రస్ట్ వర్దియో తెలియట్లేదు. సరే మా ఇంటి దగ్గర ఫామ్ దగ్గర కౌస్ ఉన్నాయి, బఫెలోస్ ఉన్నాయి, వాటి నుంచి మేము తీసుకొచ్చుకుంటాం అంటే మీకు తెలీదు వాటికి కూడా హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. కరెక్ట్. మేము ఇవ్వట్లేదు అని అంటారు వాళ్ళు, బట్ హౌ డు యు నో, తెలీదు. అందుకే కొన్ని ఆప్షన్స్ ది బెస్ట్ చాయిస్ అని నేను చెప్తాను. ఏదైతే కోకోనట్ మిల్క్, ఆల్మండ్ మిల్క్, నైట్ సోక్ చేసిన ఆల్మండ్స్ మార్నింగ్ పీల్ చేసేసి మంచి గ్రైండ్ చేసుకుంటే చాలా స్టోరేజ్ కూడా ఉంటుంది. డెఫినెట్లీ. సో ఇంకా సోయా మిల్క్ అని ఇలా మనమే తయారు చేసుకుంటే ఇంకా చాలా బెటర్. మంచి ప్రోటీన్ కూడా అందుతుంది, కాల్షియం ఉంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఆల్టర్నేటివ్స్ మనం తీసుకోవాలి. యా, ఆల్టర్నేటివ్. పిల్లలకి జంక్ ఫుడ్ మీరు అన్నారు కదా, మనం పెద్దవాళ్ళమే ఎవరికైనా నో చెప్పడం అనేది చాలా బిగ్గెస్ట్ టాస్క్. నో చెప్పాలంటే భయపడుతుంటాం. అటువంటిది పిల్లలకి నో అని చెప్పాలంటే చాలా ఆలోచిస్తాం. హౌ టు సే నో టు చిల్డ్రన్. అదే, ఐఎమ్ గ్లాడ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఎందుకనంటే చూడండి, మీ దగ్గర ఇప్పుడు ఇది మీ పిల్లలకు చేయొచ్చు. ఎందుకు మనం హెల్దీ ఫుడ్డే తినాలి, జంక్ ఫుడ్ ఎందుకు తినకూడదు? ఓకే, ఇక్కడ కొన్ని మంత్స్ అయిన బ్రెడ్ నేను ఈ చేతిలో పెట్టాను. ఓకే, ఇటు సైడ్ ఇందాకే చేసిన మంచి ఫ్రెష్ బ్రెడ్ పెట్టాను. ఓకే, ఈ చాలా మంత్స్ అయిన బ్రెడ్కి ఫంగస్ లేకపోతే ఇంకేదో బ్యాక్టీరియానో కుళ్ళిపోయి ఉంటుంది. ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది. మరి నువ్వు ఏది తింటావు దీంట్లో? ఫ్రెష్. ఎందుకు తింటావు? ఇది ఎందుకు తినవు మరి? ఇట్స్ రాటన్, అన్హెల్దీ. ఇప్పుడే నువ్వే అంటున్నావు కదా అన్హెల్దీ అని. అందుకోసమే ఫ్రెష్గా తింటే మన బాడీ కూడా లోపల ఫ్రెష్గా ఉంటుంది. అలా ఫ్రెష్ మైండ్ కూడా ఉంటుంది. ఫ్రెష్గా మనం స్టడీస్లో విన్ అవుతాము, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు విన్ అవుతాము. నీ బాడీ కూడా అలా యాక్టివ్గా ఉంటుంది, ఎనర్జీగా ఉంటుంది. ప్రతి ఒక్కటి పిల్లలకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ లాజికల్ ఆన్సర్స్ ఇవ్వండి ప్లీజ్. లాజికల్గా ఇవ్వకూడదు. అది తినొద్దు, మంచిది కాదు. మంచిది కాదు ఎందుకు మంచిది కాదు వాళ్ళకి అర్థం చెప్పియండి. సో మీరు నాలెడ్జబుల్గా ఉండాలి. యాజ్ ఎ పేరెంట్గా డైలీ అప్డేట్ అవుతూనే ఉండాలి. పేరెంటింగ్ ఈజ్ నాట్ ఎ డెస్టినీ, ఇట్స్ ఎ జర్నీ అంతే. మీరు లైఫ్ లాంగ్ పేరెంట్సే. వన్స్ మీరు పేరెంట్స్ అయితే లైఫ్ లాంగ్ పేరెంట్సే. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేయాలి. అడ్వైస్ అంటే గైడెన్స్ చేస్తూనే ఉండాలి పేరెంట్స్. అయితే పిల్లలతో పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉండాలా, ఫ్రెండ్లీగా ఉండాలా ఏంటి? లేకపోతే ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలా ఉండాలి? ఎలా ఉండాలి పిల్లలతో? దీంట్లో కూడా 4 types ఆఫ్ పేరెంటింగ్ స్టైల్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ వస్తుంది అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్. అంటే పేరెంట్ చైల్డ్ ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం తింటున్నాడు, ఎప్పుడు ఇంటికి వచ్చి పడుకుంటున్నాడు, ఓకే, బయట ఏం చేస్తున్నాడు అసలు పట్టించుకోడు. ఓకే, బికాజ్ వాళ్ళు బిజీగా ఉంటారు. ఆ ఇంటెన్షన్ కూడా ఉండదు. ఏదో బై ఛాన్స్ వచ్చేసారు వాళ్ళు, కనేసాము, వాడే పెరిగేస్తాడులే అనేది అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. వాళ్ళే ఆ పిల్లలే రేపు పొద్దున పెద్దగా అయిన తర్వాత చాలా రెబేలియస్గా, రౌడీస్గా, ఓకే, నేను ఎవరో తెలుసా అంటే కొంచెం ఎవరు నన్ను పట్టించుకోరు కదా, నేనే రాజు, నేనే మంత్రి టైప్ అయిపోతారనమాట. ఎందుకంటే పేరెంట్ ఇన్వాల్వ్మెంటే లేదు అక్కడ. అఫెక్షన్, బాండింగ్ ఏం లేదు కాబట్టి దే డోంట్ ఏం లేదు. నెక్స్ట్ వస్తుంది స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్టైల్. ఈ పేరెంట్స్ ఎలా ఉంటారంటే నేను చెప్పిందే చేయాలి, నేను పెట్టిందే నువ్వు తినాలి, స్కూల్ నుంచి ఇంటికి రావాలి, అమ్మాయి అయితే నువ్వు బయటకు వెళ్ళకూడదు, నువ్వు ఈ డ్రెస్సే వేసుకోవాలి, అబ్బాయి అయితే ఎదురు సమాధానాలు ఇవ్వకూడదు, చదువుకోకపోతే బెల్ట్తో కొట్టడం, ఫోర్స్ఫుల్గా థింగ్స్ అన్నీ కూడా చేపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. నా మాట ఎవరు వినట్లేదు, వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. ఇంకా వాళ్ళు చాలా పేరెంట్స్ మీద డిస్రెస్పెక్ట్గా, లోపల ఒక గ్రడ్జ్ అనేది ఉంటుంది. నేను పెద్దగా అయిన తర్వాత మా పేరెంట్స్కి చుక్కలు చూపిస్తా, అలాంటి టైప్ కూడా మారుతారు కొందరు పిల్లలు. ఇన్సెక్యూర్ ఉంటుంది కంపల్సరీ. అలాంటి పిల్లలే రేపు పొద్దున వాళ్ళ పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయడం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. థర్డ్ వస్తుంది ఓవర్ ప్యాంపరింగ్ అనమాట. ఈ పిల్లలు ఎలా ఎవ్రీవన్ ఆర్ డూయింగ్. ఓవర్ ప్యాంపరింగ్ చేస్తే ఏమవుతుంది, చాలా
రాజా బతుకు అయిపోతుంది పిల్లలకి. అంటే ఏం కావాలన్నా అది ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. కష్టం తెలియకుండా పెంచుతుంది. కష్టం తెలియకుండా పెంచుతున్నారు. బికాస్ పేరెంట్స్ తప్పు కూడా కాదు అది. బికాస్ పేరెంట్స్ వాళ్ళ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సింది దొరకలేదు. కరెక్ట్. అట్లీస్ట్ మా పిల్లలకి నేను అది ప్రొవైడ్ చేస్తా, ఇప్పుడు నా దగ్గర ఉంది అనే ఇంటెన్షన్ తోటి వాళ్ళు అవుట్ ఆఫ్ ది లవ్ అనేది చేస్తున్నారు. బట్ వాళ్ళు చేసేది కూడా రాంగే. ఎందుకనంటే వాళ్ళ లోపల పేషెన్స్ అనేటివి డెవలప్ అవ్వదు. ఓకే. మనకి చిన్నప్పుడు ఏదైనా సైకిల్ కావాలంటేనో లేకపోతే మన ఫేవరెట్ డ్రెస్ కావాలని అంటేనో పేరెంట్స్ ఇమీడియట్గా ఇచ్చేవాళ్ళు కాదు, వెయిట్ చేసేవాళ్ళు. చాలా నీ బర్త్డే వస్తుంది అప్పుడు ఇస్తా, లేకపోతే మా యానివర్సరీ వస్తుంది, లేకపోతే న్యూ ఇయర్ వస్తుంది, పండగ వస్తుంది అప్పుడు ఇస్తా అని చెప్పి వాళ్ళ శాలరీ దాచుకొని అప్పుడు కొనిచ్చేవాళ్ళు. మనం కూడా చాలా పేషెన్స్గా ఉండేవాళ్ళం ఆ డేట్ వచ్చే వరకు. ఆ ఎక్సైట్మెంట్ అనేది ఉంటుండే, పేషెన్స్ లెవెల్ అండ్ ఎక్సైట్మెంట్ రెండు ఉంటుండే. సరే కొనిచ్చారు ఈరోజు, దాన్ని ఎంత బాగా చూసుకునే వాళ్ళం మనం. డైలీ ఆ సైకిల్ని తుడవడం, లేకపోతే డ్రెస్ని మంచిగా ఐరన్ చేసి ఫోల్డ్ చేసి పెట్టేసుకోవడం, మంచి ఏదైనా ఒకేషన్ వచ్చినప్పుడే మళ్ళీ వేసుకోవడం కదా. అంటే ఆ ప్రేమ, దానికి ఉన్న వాల్యూ అనేది చాలా హై ఉంటుండే ఆ ప్రోడక్ట్ పైన. కానీ ఇప్పుడు అన్నీ దొరికేస్తున్నాయి. మా వాడు ఏది కొనిచ్చిన దానికి ఊరికే విసిరేస్తుంటాడు, ఖరాబ్ చేసేస్తాడు అన్నీ. ఓకే, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మీరు అడగగానే ఇచ్చేసారు, దాని మీద వాల్యూ తెలియదు. కరెక్ట్. పేషెన్స్ లేదు, విసిరేస్తున్నాడు అంటే దాని మీనింగ్ పేషెన్స్ లేదు. బికాస్ ఆఫ్ యూ, మీరు రాంగ్ పేరెంటింగ్ చేస్తున్నారు, ఓవర్ ప్యాంపరింగ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ దానికి. ఓకే. అదే నెక్స్ట్ వస్తుంది ఏంటి అంటే, ఇప్పుడైతే మనం స్ట్రెస్ ఫ్రీ పేరెంటింగ్ అని అన్నాం కదా ఇందాక, స్ట్రెస్ ఫ్రీ చైల్డ్ అనుకున్నాం. యా, నా ప్రోగ్రామ్ పేరు కూడా అదే పెట్టాను, స్ట్రెస్ ఫ్రీ పేరెంటింగ్ అనేది. బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్. ఓకే. సో దీంట్లో ఏంటి అంటే పేరెంట్ చైల్డ్ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, పేరెంట్ ఆ చైల్డ్ కంపెనీని చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు మనం అబ్బా వీడు వచ్చిండా ఇంకా అయిపోయింది ఇక నా పని అనుకునే పేరెంట్స్ చాలా మంది ఉన్నాడు. లేదా వాళ్ళకి ఏదో ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మొబైల్స్ ఇచ్చేసి పక్కన కూర్చోబెట్టుకోవడం, ఇవన్నీ ఇంకా సైడ్ థింగ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఎవరైతే పేరెంట్ అయితే చైల్డ్కి కనెక్షన్ బిల్డ్ చేసుకుంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. కరెక్ట్. సో చాలా కనెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. వెరీ కనెక్షన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, చిన్న చిన్న యాక్టివిటీస్ ఏమైనా చెప్పగలరా డే టు డే లైఫ్లో వాళ్ళతో ఎలా ఉండాలి అని? కరెక్ట్. ఇప్పుడు మదర్ ఫాదర్ తీసుకుంటే, మదరే చాలా టైంని స్పెండ్ చేస్తుంది చైల్డ్తోని. ఓకే, తనకి చాలా సినారియోస్ దొరుకుతాయి కనెక్షన్కి. బట్ ఫాదర్ రోల్కి వస్తే చాలా టైం తక్కువ. అలాంటి టైంలో జస్ట్ మనం 9 minutes డైలీ ఒక 9 minutes వాళ్ళతో స్పెండ్ చేస్తే చాలు, మీ చైల్డ్ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫాదర్కి మదర్ని మనం ఏదైనా అంటాం కానీ వేరే వాళ్ళని అననివ్వం, బికాస్ మన బాండింగ్ అలా ఉంటుంది. బట్ ఫాదర్ బాండింగ్ కొంచెం డిస్కనెక్టెడ్గా ఉంటుంది. కరెక్ట్. సో మెయిన్లీ ఫాదర్స్కి ఇంకా మదర్స్కి కూడా ఏం చెప్తానంటే, వాళ్ళ ఫేవరెట్ థింగ్స్ ఏమున్నాయి, ఫేవరెట్ యాక్టివిటీ ఏముంది, ఆ యాక్టివిటీలో మీరు కనుక టోటలీ ఇన్వాల్వ్ అయ్యి ఆ యాక్టివిటీలో చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లస్ మీ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఫర్ సపోజ్ వర్షంలో తడవడం ఒక యాక్టివిటీ మీ పిల్లలకు చాలా ఇష్టం, లేదా ఒక డ్యాన్స్ చేయడం ఇష్టం, లేదా మట్టిలో ఆడుకోవడం ఇష్టం, లేదా ఒక చెట్టు ఎక్కడం ఇష్టం. ఇలా చాలా థింగ్స్ ఉంటాయి వాళ్ళకి నచ్చినవి. అడగండి, చాలా పెద్ద లిస్ట్ ఇస్తారు వాళ్ళు. సో అలాంటి యాక్టివిటీస్లో చేపియడమే కాకుండా మీరు దాంట్లో చెయ్యాలి. చేపియడం అంటే ఏంటి, బాగు బెటా సూపర్ పెయింటింగ్ వేసావు, చాలా బాగుంది, కమాన్ వెయ్యి, ఇలా అనడం కాదు. దట్ ఈస్ నాట్ క్వాలిటీ టైం. మీరు పక్కనే ఉండి నేను ఉన్నాను కదా ఇదే నా స్పెండింగ్ టైం అనుకుంటే విచ్ ఇస్ రాంగ్. యూ ఆల్సో హ్యావ్ టు డ్రా, యూ ఆల్సో టేక్ ద పేపర్. కరెక్ట్. మీరు వాళ్ళతో డ్యాన్స్ చేయాలి, మీరు వాళ్ళతో వర్షంలో తడవాలి కాసేపు, మీరు వాళ్ళతో చెట్టు ఎక్కండి. మీరు ఫిజికల్గా లేకపోతే ఇంకేదైనా యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వండి. మీకు టైం ఉంటే 10 minutes, ఇంకా ఎక్కువ టైం ఉంటే ఒక 30 minutes. సండే ఇలా అయితే ఇంకా గంటలు కూడా గడపచ్చు. ఎంజాయ్ చేయండి. మీరు ఎప్పుడో ఎంజాయ్ చేస్తారు మీ చైల్డ్హుడ్లో, మళ్ళీ ఆ డేస్ రావాలని అంటే అందుకే కదా మన పిల్లలు వచ్చారు. సో రీలివ్ యువర్ చైల్డ్హుడ్ విత్ యువర్ చిల్డ్రన్. అంతే. పిల్లలు మన జీవితంలో వచ్చారంటే మనం టీచింగ్ పేరెంట్ అవ్వకూడదు, ఎప్పుడైనా ఒక లెర్నింగ్ పేరెంట్గానే ఉండాలి. ప్రతి ఒక్కటి ఒక్కొక్క స్టేజ్లో నేర్చుకుంటూ వాళ్ళతో గైడ్ చేస్తూ ఉండాలి. ఓకే. ఎస్పెషలీ ఫాదర్స్ డాటర్తో ఎలా ఉండాలి, సన్తో ఎలా ఉండాలి. ఇట్స్ వెరీ యూనిక్ బాండ్ ఉంటుంది ఫాదర్ అండ్ డాటర్ది. అండ్ ఫాదర్ అండ్ సన్ది డిఫరెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఈక్వల్గా మనం ట్రీట్ చేయాలా? ఇప్పుడు
చాలా మన సొసైటీలో జెండర్ ఈక్వాలిటీ, ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా. ఒక అమ్మాయిని ఎలా పెంచాలి, అబ్బాయిని ఎలా పెంచాలి అని అంటే ఇద్దరిని ఈక్వల్గానే నేను చెప్తాను. బికాస్ ఎవరు ఏ స్పెసిఫిక్ పనిని చేయట్లేదు. కరెక్ట్. అమ్మాయిలు జాబ్స్కి వెళ్తున్నారు, అబ్బాయిలు కిచెన్లో వర్క్ చేస్తున్నారు ఈ కాలంలో. సో అబ్బాయిలకి కూడా తెలియాలి అమ్మాయిలు ఎలాంటి పని చేస్తున్నారు, వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఫాదర్ని చూసి నేర్చుకుంటారు. ఇంట్లో మీ వైఫ్తో, మీ కూతురుతో ఎలా ఉంటున్నారు, యూ విల్ బీ ద రోల్ మోడల్ టు యువర్ సన్. కరెక్ట్. నెక్స్ట్ వచ్చిన అమ్మాయికి అంటే మీ అబ్బాయి చేసుకునే అమ్మాయి కూడా ఎలా చూసుకోవాలి తను, ఓకే, తనకు పుట్టిన పిల్లల్ని కూడా ఎలా చూసుకోవాలి, ఒక హ్యాపీ హోమ్ని ఎలా బిల్డ్ చేయాలి, మీ నుంచే నేర్చుకుంటారు. ఈరోజు పిల్లలు నా మాట వినట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, లైక్ చెప్పిన మాట అసలు ఎన్నిసార్లు చెప్పినా వినాడు వీడు అని చాలామంది అంటారు. పిల్లలు వినడంలో వీక్ లేరు, బట్ అబ్జర్వ్ చేయడంలో చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో మిర్రర్ న్యూరాన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఏది చేసినా కూడా మీకు మిర్రరింగ్ చేస్తారు. ఓకే, ఫర్ సపోజ్ ఒక హస్బెండ్కి ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలని లేదు, ఓకే, ఇంట్లోనే కూర్చొని 2020 మ్యాచ్ వస్తుంది చూద్దాం, ఎంజాయ్ చేద్దాం ఈ ఒక్కరోజు అని అనుకుంటాడు. ఆబ్వియస్లీ బాస్ అనేటి కాల్ చేస్తాడు. చేస్తే వైఫ్కి చెప్తూ ఉంటాడు హస్బెండ్, ఈరోజు నాకు బాగాలేదని చెప్పు, మా బాస్ కాల్ చేస్తున్నాడు, మా హస్బెండ్కి బాగాలేదు ఈరోజు అని చెప్పి పెట్టేసే అని చెప్తాడు. సరే పోనీ మంత్ అంతా వర్క్ చేస్తాడు, వీక్ అంతా వర్క్ చేస్తాడు, ఈరోజు ఒక్కరోజు రెస్ట్ ఏమో అని వైఫ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, నా ఈ సీన్ అంతా కూడా అక్కడ ఉన్న పిల్లలు, అబ్బాయి ఎవరు అమ్మాయి చూస్తున్నారు. సో మీరు మీ పిల్లలకి ఎలాంటి ఎగ్జాంపుల్ని సెట్ చేస్తున్నారు, మీరు అబద్ధం చెప్పొచ్చు, ఇలా కూడా చెప్పొచ్చు అని పేరెంట్స్ నుంచే నేర్చుకుంటున్నాడు. రేపు పొద్దున వాడు మిస్టేక్ చేసినా నేను చేయలేనే అంటాడు. అవును కదా, లేకపోతే అబద్ధం చెప్పినా ఇట్స్ ఓకే, నువ్వు ఆ రోజు చెప్పావు కదా, నేను ఈరోజు చెప్తున్నా అంటాడు. వేలు పెట్టి కొంతమంది పాయింట్అవుట్ చేస్తారు పిల్లలు, బట్ కొంతమంది చేయరు. బికాస్ ఆ ఫాదర్ భయం అనేది ఉంటుంది కొందరికి. బట్ తప్పు అయితే చేయడం స్టార్ట్ చేస్తాడు. మా పేరెంట్సే చేస్తున్నారు, ఇట్ ఈస్ కరెక్ట్, అబద్ధం చెప్పడం కరెక్టే అనుకుంటాడు వాడు. కరెక్ట్, రైట్. ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి మన డైలీ లైఫ్లో. బట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, మీరు చేసే పని చేస్తున్నప్పుడు మీ చుట్టూ మీ పిల్లలు ఉన్నారా లేదా ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. మీరు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినట్లేదు, బికాస్ దే అబ్జర్వ్ యూ. మీరు ఏం చేస్తే దాన్ని చూసి అదే ఫాలో అవుతారు. సో ఇప్పుడున్న సొసైటీలో సోషలైజ్ అవ్వడము వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఈవెన్ ఏదైనా జాబ్ తెచ్చుకోవాలన్నా, జాబ్లో ఉండాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ర్యాపో కానీ బిల్డప్ చేయాలి. కొంతమంది పిల్లలు ఇందాక నేను అన్నట్టు సోషల్ యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు. సోషలైజ్ అవ్వాలి పిల్లలు అంటే మనం వాళ్ళకి ఏం నేర్పించాలి చిన్నప్పటి నుంచి? మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. బికాజ్ 2030 వరకు ఏవైతే టెక్నికల్ జాబ్స్ ఉన్నాయి కదా, 85% టెక్నికల్ జాబ్స్ లూజ్ అవుతారు. బికాస్ ఏఐ అలాంటి రోబోట్స్ మన ప్లేస్ని రీప్లేస్ చేస్తుంది. డెఫినెట్లీ 15% మాత్రమే సోషల్ ఎమోషనల్ స్కిల్స్ అనేటివి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. లేదు నేను ఇంట్రోవర్ట్ని, నాకు మాట్లాడడం రాదు, నేను ఇప్పటివరకు మాట్లాడలేదు అంటే యు ఆర్ గాన్ మార్కెట్లో. అంతే, యూ హ్యావ్ టు టాక్. ఈవెన్ నేను అయినా సరే చిన్నప్పటి నుంచి చాలా సైలెంట్, నేను చాలా సెన్సిటివ్. ఎవరన్నా ఒక్క మాట అంటే నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. దట్స్ వాట్. ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్, మన సరౌండింగ్స్, మన ఎసెన్షియల్ బట్టి మనం మారుతూ ఉండాలి. కరెక్ట్, యూ డోంట్ హ్యావ్ చాయిస్. అంతే అంతే, మారాలి అంతే. బట్ అదేదో మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ట్రైన్ చేసి ఇట్ విల్ బీ ఈజీ ఫర్. కరెక్ట్. ఎందుకు వాళ్ళు సైలెంట్గా ఇంట్రోవర్ట్గా మారారని అంటే చిన్నప్పుడు వాళ్ళు చాలా మాట్లాడేవారు. నాకు తెలిసి మీరు ఆపురా ఎంతసేపు మాట్లాడతావు, ఎప్పుడు వాగుతూనే ఉంటారు, కొంచెం సైలెంట్గా ఉండు అని ఇలాంటి మాటలు చెప్పి చెప్పి నెగిటివ్ సజెషన్స్ ఇచ్చి ఇచ్చి వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఈరోజు. కానీ అదే మీరు చాలా మీకు డిస్టర్బింగ్గా ఉన్న ఏదైతే స్కిల్ వాళ్ళలో ఉందో దాన్ని మీరు రైట్ డైరెక్షన్లో పెడితే మాత్రం చాలా మంచి ఒక పబ్లిక్ స్పీకర్ కానీ, మంచి ఒక పాలిటీషియన్ అవ్వచ్చు, ఒక లీడర్ అవ్వచ్చు, మంచి సింగర్ అవ్వచ్చు. ఇలాంటి స్కిల్స్ అన్ని మీరు డెవలప్ చేయొచ్చు. అలాంటి క్లాసెస్కి పంపించాలి మీరు. ఇక్కడైతే రైట్ డైరెక్షన్లో ఆ వాయిస్ని, ఆ టాలెంట్ని మనం పాలిష్ చేయగలము. సో పేరెంట్స్ మాట్లాడే ప్రతి మాట, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట పిల్లలు అబ్జర్వ్ చేస్తుంటారు. ఖచ్చితంగా చేస్తారు. మీరు ఏం చెప్పినా వాళ్ళు వినరు, మిమ్మల్ని చూసి అదే రైట్ అనుకొని దాన్నే ఫాలో అవుతారు. సో ఇదంతా ఓకే. సింగిల్ పేరెంట్స్ కూడా ఉంటారు కదా. సో సింగిల్ పేరెంటింగ్ చైల్డ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళతో పేరెంట్ ఎలా బిహేవ్ చేయాలి? ఇక్కడ ఏ పేరెంట్కైనా తీసుకుంటే రెస్పెక్ట్ చాలా మ్యాటర్ అవుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే సింగిల్ పేరెంట్ చేశారో వాళ్ళపైన వాళ్ళు నమ్ముకోవడం ఈ పార్ట్ ఆఫ్ ఈ పేరెంటింగ్ జర్నీలో చాలా
క్రూషల్ అని నేను చెప్తాను. బికాస్ ఒకరి మీద డిపెండ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. అవును. ఇప్పుడు 2 పేరెంట్స్ ఉన్నారని అంటే రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటాం ఉంటుంది కాబట్టి షేర్ చేసుకుంటాం రెస్పాన్సిబిలిటీస్. కొన్ని థింగ్స్ నేను చేస్తాను, కొన్ని థింగ్స్ నువ్వు చేయాలి అనేది షేర్ చేసుకుంటాం. బట్ ఇక్కడ నో ఆప్షన్. పేరెంటే, ఆ సింగిల్ పేరెంటే అన్నీ చేయాలి. సో వాళ్ళ కోసం వాళ్ళు టైం తీయాల్సి ఉంటుంది. డెఫినెట్లీ. వాళ్ళు మరి ఎప్పుడు ఒకలా ఎలా ఉండాలి అని అంటే వాళ్ళ సెల్ఫ్ కేర్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్ పైన పెట్టకపోతే మీరు స్ట్రెస్ అవుతారు, డిప్రెస్ అవుతారు, ప్లస్ వాళ్ళని కూడా ఒక రాంగ్ ఎగ్జాంపుల్ లాగా మీరు సెట్ చేస్తారు. రేపు పొద్దున మిమ్మల్ని చూసి అరే సింగిల్గా కూడా మనం పిల్లల్ని పెంచొచ్చు, మన కాళ్ళ మీద మనం ఎలా నిలబడాలి అనే ఒక రోల్ మోడల్ లాగా మీరు ఉంటారు. రేపు సెల్ఫ్ హ్యాపీనెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫిల్లింగ్ యువర్ ఓన్ కప్ ఈస్ మేజర్ కన్సర్న్ ఇక్కడ యాజ్ అ సింగిల్ పేరెంట్ లాగా. ఇప్పుడు పిల్లలు చాలా వరకు మనము గారాబం చేసి చెడగొట్టేస్తున్నాము అంటారు కదా. సో నిజంగానే మీరు అన్నట్టు ఓవర్ ప్యాంపరింగ్ కాకుండా నార్మల్గా అంటే మన ప్రేమ కూడా ఎక్స్ప్రెస్ చేద్దాం, వాళ్ళకి ఏం కావాలంటే అది ఇవ్వచ్చు కదా అప్పుడప్పుడు. ఖచ్చితంగా నేను అదే చెప్తాను. ఇప్పుడు 10 థింగ్స్ వాళ్ళు అడిగారు అనుకోండి, 50 ఆన్ ద స్పాట్ చేయండి. అన్నీ నో చెప్తే మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అవుతారు, ఫైట్ మోడ్కో ఫ్లైట్ మోడ్కో వెళ్తారు. ఓకే, టాంట్రమ్స్ చూపిస్తారు ఎక్కువ. సో 50 థింగ్స్ ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ 50లో ఒక 20 to 30% డిలే చేయండి. ఓకే, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అది కొనడానికి, బట్ స్టిల్ యూ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే కొనిచ్చిన తర్వాత దాని వాల్యూ తెలియాలి, ప్లస్ వాళ్ళకి పేషెన్స్ అనేటిది జనరేట్ చేయాలి. వాళ్ళకి పేషెన్స్ అనేటివి దాని వాల్యూ తెలియాలి. 20 to 30% డిలే చేయండి. మేబీ 1 వీక్ చేస్తారా, 1 మంత్ చేస్తారా, డిపెండ్స్ ఆన్ ది డిమాండ్. ఇంకో 20% ఉంటుంది కదా, దానికి టోటలీ నో చెప్పాలి. ఓకే, టోటలీ నో అంటే ఫస్ట్ ఈ 50 థింగ్స్లో ఏమొస్తాయి, ఏదైనా మంచి బుక్ కొనుక్కోవడం కానీ, ఓకే, విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ దెమ్, ఇది కరెక్టే, ఇది చేస్తే వాడు బాగుపడతాడు అనేది 50 థింగ్స్లో ఖచ్చితంగా మీరు చేయండి, ఆన్ ది స్పాట్ చేయండి. ఓకే, నెక్స్ట్ 20 to 30% ఏముంటాయి, లైక్ జంక్ ఫుడ్స్, అంటే మీరు షుగరీ ఐటమ్స్ అన్నారు. ఓకే, రేర్ కేసెస్లో ఇది ఓకే ఇవ్వడం. టోటలీ మంచిది కాదు అని అంటే మనం అసలు బతకలేము. ఇప్పుడు ఎంత జిమ్ చేసే, ఎంత సిన్సియర్గా జిమ్ చేసే పర్సన్ కూడా 1 డే చీట్ డే పెట్టుకుంటాడు. కరెక్ట్, దట్ ఈస్ డిలేయింగ్. ఎందుకంటే దాని ప్రయారిటీ, దాని వాల్యూ మనకు తెలుస్తుంది. మన సోల్ని కూడా మనం హ్యాపీ చేయాలి అంటాం కదా. సో అలాంటివి. ఇంకా 20% ఏంటంటే సిబ్లింగ్స్ని కొట్టడం, ఒక పర్సన్ని డిస్రెస్పెక్ట్గా మాట్లాడడం, ఓకే, ఏదైతే ఎదుటి పర్సన్కి హర్ట్ చేస్తుందో అలాంటివి టోటలీ నో చెప్పాలి. పేరెంట్స్ని బ్యాక్ ఆన్సర్ ఇవ్వడం, ఫ్రెండ్స్తో కలిసి ఇంకెక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేయడం, ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి టోటలీ రాంగ్ అని చెప్పాలి. సో ఇలా చేస్తే వాళ్ళకి కూడా ఒక బౌండరీస్ అనేటివి తెలుస్తాయి. ఇది మా ఫాదర్ ఇస్తారా లేదా, ఇది మా మదర్ ఇస్తుందా లేదా, అసలు దీనికి ఒప్పుకుంటారా లేదా అనేది వాళ్ళే క్లియర్ సెట్ ఆఫ్ రూల్స్ అనేటివి వాళ్ళు తెలుసుకొని అడగడానికి 10 సార్లు ఆలోచిస్తారు. ఓకే, బట్ ఇన్ని ఉన్నాయి పేరెంటింగ్ అంటే, టఫా లేకపోతే ఈవెన్చువల్గా మనం నేర్చుకుంటామా పేరెంటింగ్ అనేది? చూడండి, మనం ఎప్పుడు భయపడతాం చెప్పండి? ఒక చీకటి రూమ్లోకి వెళ్ళినప్పుడు ఎందుకు భయపడతాం? ఎక్కడనో ఒక ఇమాజినరీ ఒక గోస్ట్ ఉందనో, ఎప్పుడు చూడలేదు, ఎవరు చూడలేదు, దాని నుంచి మాట్లాడడం, డిస్కస్ చేయడమే తప్ప. అవును, కానీ కొంతమంది ఆత్మలతో మాట్లాడుతుంటారు, మరి వాళ్ళకి ఎందుకు భయం వేయదు? బికాస్ దే నో ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ గోస్ట్. అంటే అసలు ఏంటి దాని గురించి, వాటి క్వాలిటీస్ ఏంటి, అవి ఎప్పుడు వస్తాయి, ఏం చేస్తాయి, వాటి గురించి అన్నీ తెలుసుకున్నారు. దే హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్. అవును, మన దగ్గర అది లేదు కాబట్టి మనం భయపడతాం. ఓకే, సేమ్ పేరెంటింగ్ కూడా అంతే. పేరెంటింగ్ గురించి మీకు ఏం తెలియకపోతే భయమే అవుతుంది. ఫస్ట్ తెలుసుకోండి, వాట్ ఈస్ వాట్ అని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిస్తే ఆ భయం పోయి మీరు హ్యాపీగా పిల్లల్ని పెంచుతారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కరెక్ట్. ఇప్పుడు సైకిల్ రాదు, ఫస్ట్ అటెంప్ట్లోనే సైకిల్ రాదు, భయం వేస్తుంది ఆబ్వియస్లీ. డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే మనమే హాయిగా వెళ్ళిపోతాం. ఇది కూడా అంతే, పేరెంటింగ్ ఈజ్ నాట్ హార్డ్ ఎట్ ఆల్. ఓకే, సో వెరీ ఈజీ, బట్ వెరీ ఈజీ టు లెర్న్ ఇట్. అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు, గివెన్ అ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. డెఫినెట్లీ ఈ జెన్సీ కిడ్స్కి కావచ్చు, ఇప్పుడు పేరెంట్స్కి, బికాస్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ వర్కింగ్ కాబట్టి ఇవి వెరీ ఇంపార్టెంట్, అండ్ హోప్స్ ఎవ్రీ వన్ విల్ ఫాలో దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.